గత ప్రభుత్వం తిరుమల లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు వినియోగించి ప్రజల మనోభావాలు దెబ్బతీసింది. అపచారానికి పాల్పడిన దోషులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. జగన్ పాలనలో టీటీడీని భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డుపై వచ్చిన నివేదికలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయన్నారు. హైటెక్ సిటీలోని ఓ హోటల్లో 3 గంటల పాటు సాగిన సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమించడంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మహేష్ గౌడ్ను సన్మానించారు. హైదరాబాద్లో 3 చోట్ల ఆక్రమణలు కూల్చి 8 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని హైడ్రా ప్రకటించింది. కూకట్పల్లి, అమీన్పూర్, పటేల్గూడ పరిధిలో అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. దీంతో తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై హైడ్రా క్లారిటీ ఇస్తూ తాము కమర్షియల్ బిల్డింగ్లు మాత్రమే కూల్చేశామని చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ కేసును తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో 4 ఏళ్లలో ఏకంగా 4500 ఫోన్లు ట్యాప్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ట్యాప్ అయిన ఫోన్లలో 80% పైగా ఎయిర్టెల్ కస్టమర్లు ఉన్నారని విచారణలో తేలింది. అసెంబ్లీ ఎన్నికలకు 15 రోజుల ముందు నుంచి 4500 ఫోన్లు ట్యాప్ అయ్యాయి. కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. అవినీతిపై ఆధారాలుంటే పేపర్ పట్టుకుని రావాలని సవాల్ విసిరారు. 10 ఏళ్లు కవిత చేసిన అక్రమాలన్నీ ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదా తనకి వద్దని కేసీఆర్ అంటున్నారని, అది హరీష్ రావుకు పోతుందేమో అని కేటీఆర్ భయపడుతున్నారని సెటైర్లేశారు. మెగాస్టార్ చిరంజీవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. కేవలం నటనతోనే కాకుండా డాన్సులతో సాంగ్స్కు తగ్గట్టుగా స్టెప్పులు వేయడంలో ఆయన సంథింగ్ స్పెషల్. ఆయన స్టెప్పులు గిన్నీస్ బుక్లో చోటు సంపాదించాయి. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఎంతో ఇష్టమన్నారు చిరు. అసలు నటన కంటే ముందే డాన్స్లో ప్రావీణ్యం తెచ్చుకున్నట్టు మెగాస్టార్ చెప్పారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన చాలా బాగుందని మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రజలు ఏం కోరుకున్నారో అలాంటి పాలన అందించగలిగామన్నారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు విజన్కు తోడు పవన్ కళ్యాణ్ నూతన ఆలోచనలతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు. హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపాయి. సైదాబాద్ శంఖేశ్వర్ బజార్లో కొన్నాళ్లుగా కరుడుగట్టిన ఉగ్రవాది రిజ్వాన్ ఉన్నట్లు గుర్తించారు. ఇతడికి సహకరించింది ఎవరెవరితో క్లోజ్గా మూవ్ అయ్యాడు, ఇతడి ఆపరేషన్స్ ఇంకెవరికైనా తెలుసా అనే కోణంలో ఎన్ఐఏ విచారణ చేసినట్టు తెలుస్తోంది. రిజ్వాన్ను ఢిల్లీలో ఆగస్టులో అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు సైబరాబాద్లోని గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్కు తీసుకొచ్చి సోదాలు నిర్వహించారు. జనసేన పార్టీలు 26వ తేదీన చేరనున్నట్టు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తనపై మొదటి నుంచి మంచి అభిప్రాయం ఉందన్నారు. గతంలో 2-3 మీటింగ్స్లో వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి మంచి వ్యక్తులు ఉన్నారంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారని ఈ సందర్భంగా బాలినేని గుర్తు చేశారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసి హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. దీంతో హోటల్ సిబ్బంది లోపలికి రానివ్వకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫ్యాన్స్పై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరుపై వారు మండిపడ్డారు. తమకు ఈవెంట్ పాసులు ఉన్నా లోపలికి రానివ్వడం లేదంటూ ఫైర్ అవుతున్నారు.